బేసిక్‌గా మనము బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేయాలి అంటే, మనము ఈజీగా అయితే యాడ్ చేసుకోవచ్చు. అదెలా అంటే వీఎన్ యాప్‌లో యాడ్ చేసుకోవచ్చు. వీఎన్ యాప్‌లో మనము బేసిక్ లెవెల్‌లో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీ మొబైల్‌లో వీఎన్ యాప్ అనేది ఇన్‌స్టాల్ లేకపోతే ప్లే స్టోర్‌కెళ్ళి ప్లే స్టోర్‌లో మీరు వీఎన్ వీఎన్ అని చెప్పి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు వీఎన్ వీడియో ఎడిటర్ అని చెప్పి వస్తుంది. ఈ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నాను. అందుకే నాకు ఓపెన్ అని వస్తుంది. చేసుకున్న తర్వాత మీరు వీఎన్ యాప్ అయితే ఓపెన్ చేయాలి. ఈ వీఎన్ యాప్ అనేది ఏంటంటే బేసిక్ లెవెల్‌లో మనము ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దీంట్లో బ్లర్ ఎఫెక్ట్ అనేది ఈజీగా మనము యాడ్ అయితే చేసుకోవచ్చు. అది ఎలానో నేను చెప్తాను. వీఎన్ యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మనకి సబ్స్క్రిప్షన్ కింద ఉంది కదా. మన ప్రొఫైల్ సబ్స్క్రిప్షన్, ఒకవేళ మనం సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అనుకుంటే దీంట్లో మంచి ఫీచర్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఈజీగా వాటర్ మార్క్ లేకుండా ఇప్పుడు మనం ఓన్లీ డౌన్లోడ్ చేసుకొని దీంట్లో మనము ఒక 100 వీడియోస్ వరకు అయితే ఎడిట్ చేసుకోవచ్చు వితౌట్ వాటర్ మార్క్. ఇది బెస్ట్ యాప్ అని అయితే నేను చెప్తాను. వీఎన్ యాప్ గురించి మీకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు వీఎన్ యాప్లో బ్లర్ ఎఫెక్ట్ ఎలా యూజ్ చేయాలో ఈజీగా చెప్తాను. ఇక్కడ మీకు కింద బాటమ్ రైట్ కార్నర్లో మనకి ప్లస్ సింబల్ ఉంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఓపెన్ అవుతుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేశాక డైరెక్ట్ అది మీ గ్యాలరీలో మీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మీ గ్యాలరీలో వీడియోస్కి అయితే అది తీసుకెళ్తుంది. అక్కడి నుంచి మీరు ఏదైనా వీడియోకి మీరు బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేయాలా, లేదా మీరు మీ జనరల్గా మనము ఆ రికార్డింగ్ వీడియోస్ అంటే స్క్రీన్ రికార్డింగ్ వీడియోస్ చేసినప్పుడు మన కాంటాక్ట్స్ అయినా లేదా మన గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ లాంటివి అలాంటివి మనం బ్లర్ చేసి, లేదా మనం ఏదైనా పాస్వర్డ్స్ ఎంటర్ చేసినప్పుడు పాస్వర్డ్స్ అనేవి మన యూజర్స్ అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి కనపడకుండా మనం చేస్తూ ఉంటాం కదా. ఇలాంటి వాటికి మనం బ్లర్ ఎఫెక్ట్ అనేది యాడ్ చేస్తాం. మీరు గ్యాలరీలోకి వెళ్ళి గ్యాలరీ ఓపెన్ అవుతుంది కదా, గ్యాలరీ ఓపెన్ చేశాక మీకు ఇక్కడ ఒక వీడియో అనేది మీరు చూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక వీడియో అయితే చూస్ చేసుకుంటున్నా. ఆ తర్వాత నెక్స్ట్ అని చెప్పి క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఫ్రేమ్ రేషియో అనేది సెట్ చేసుకోవాలి. పైన సెంటర్లో ఉంది కదా, ఫ్రేమ్ రేషియో వచ్చేసి నేను లాంగ్ వీడియో చేస్తున్నాను కాబట్టి 16:9 రేషియో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ ఈ స్క్రీన్ మీద క్లిక్ చేస్తే మనము ఇలా అయితే మనము జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మనము జూమ్ అవుట్ అయితే చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు బ్లర్ ఎఫెక్ట్ అనేది మనం యాడ్ చేయాలి. యాడ్ చేయాలంటే మీరు ఇక్కడ కింద ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్, ట్రిమ్, ఎఫెక్ట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇలా మీరు స్లైడ్ చేయండి. ఇలా స్లైడ్ చేస్తే మీకు మోసిక్ అని చెప్పి ఇక్కడ ఉంది కదా, చిన్న చిన్న స్క్వేర్ బాక్సెస్ అని. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్లో అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ చేంజ్ చేస్తూ ఉంటాను. ఇలా చూసారా. మోస్ట్లీ అయితే నేను బ్లర్ అని చెప్పి అదే వాడతాను. ఇక్కడ మీరు చూడండి. ఇలా మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లర్నెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ మనకి కింద స్క్వేర్ టైప్లో ఉంటుంది, సర్కిల్ టైప్లో ఉంటుంది, హెక్సాగాన్ టైప్లో ఉంటుంది, ట్రయాంగిల్ టైప్లో ఉంటుంది. మన వీడియోని బట్టి మనము ఈ షేప్స్ అనేవి యూజ్ చేస్తాము. నేను ఇప్పుడు సర్కిల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు, సర్కిల్ అయితే వచ్చేసింది. ఇక్కడ మీరు చూడండి, సర్కిల్ అయితే వచ్చేసింది. నేను కంప్లీట్గా బ్లర్ చేస్తున్నా. ఇప్పుడు నేను దీన్ని మూవ్ చేస్తా చూడండి, అటు ఇటు. ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు నేను ఇలా ఫేస్ మీద పెడితే చూడండి, ఇలా చూసారా. దీన్ని మనం సైజ్ ఎంత అంటే అంత మనం పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఈ వీడియోని ప్లే చేస్తున్నాను చూడండి. ఇలా ఇక్కడికి మనము బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ కింద ఇక్కడ వరకే మనకు బ్లర్ ఎఫెక్ట్ ఉంది. దీన్ని ఇలా డ్రాగ్ చేయాలి, ఇలా ఎక్స్టెండ్ చేయాలి. చూసారా, ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు. ఓకే, ఇలా ఎక్స్టెండ్ చేశాక మీరు చూడండి, నేను ఇప్పుడు మళ్ళీ ప్లే చేస్తే ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఇక్కడ వరకు వచ్చింది కదా. మళ్ళీ మీరు ఓన్లీ మనము హీరో ఫేస్కి మనం యాడ్ చేయాలి అనుకుంటే నెక్స్ట్ మళ్ళీ దీన్నే ఏం చేయాలి, దీన్ని క్లిక్ చేసి మళ్ళీ డూప్లికేట్ అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఎడిట్, కీ ఫ్రేమ్ లాక్, డూప్లికేట్ అని చెప్పి. ఈ డూప్లికేట్ మీద క్లిక్ చేయండి. డూప్లికేట్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ అంతే లెంత్తో మీకు బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది.
సో ఇక్కడ నుంచి మీరు మళ్ళీ ఇక్కడ తీసుకెళ్ళి సో ఇలా ప్లేస్ చేయండి. సో మళ్ళీ దీన్ని రన్ చేయండి. సో ఇక్కడ వరకు సో ఒకటే సో ఇక్కడ చూసారా మీకు పర్ఫెక్ట్ అయితే వచ్చింది. సో దీని మీద క్లిక్ చేసి పెట్టండి. క్లిక్ చేసి పెట్టాక మీరు ఇలా మెల్లగా స్లైడ్ చేస్తుంటే ఇక్కడ మీరు దీన్ని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వరకే మీరు దీన్ని మళ్ళీ డ్రాగ్ చేసి ఇక్కడ వరకు లెంత్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ మళ్ళీ దీన్ని డూప్లికేట్ అని చెప్పి మళ్ళీ క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక మళ్ళీ దీనికి ఒక పొజిషన్ ఇవ్వండి. ఓకే, సో ఇక్కడ ఇలా పొజిషన్ ఇవ్వండి. చూడండి ఇలా పొజిషన్ ఇవ్వండి. సో ఇలా మీరు కంప్లీట్గా ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మళ్ళీ ప్లే చేస్తున్నాను చూడండి. సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ బ్లర్ ఎఫెక్ట్ అనేది ఇలా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ బ్లర్ ఎఫెక్ట్ అనేది మనము మన గ్యాలరీలో ఇంపార్టెంట్. నేను ఇప్పుడు నా గ్యాలరీ ఇందాక నా వీడియో నేను దీంట్లో పోస్ట్ చేసినప్పుడు ఎడిటింగ్లో నేను నా గ్యాలరీ ఓపెన్ చేశాను కదా. సో దానికి ఒక బ్లర్ ఎఫెక్ట్ అయితే వస్తుంది చూడండి. సో అలా మనము ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది బ్లర్ ఎఫెక్ట్. సో ఇలా ఈజీగా మనము బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు దీంట్లో బేసిక్ లెవెల్గా. ఓకే, సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో మరిన్ని టెక్ వీడియోస్ కోసం నా ఛానల్ని